మరో 3 సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు. పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్, క్యామా మల్లేష్కు భువనగిరి, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి. మొత్తంగా 16 స్థానాలకు అభ్యర్థులు ఫైనల్, పెండింగ్లో హైదరాబాద్. అయితే సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల విషయంలో పద్మారావు గౌడ్కి అక్కడ ఎంపీ టికెట్ కేటాయిస్తే మరి నిన్న మొన్నటి వరకు సికింద్రాబాద్ టికెట్ కావాలని చెప్పేసి మన ఇప్పుడు ఈయన ఎవరు దానం నాగేందర్ అన్నాడు. కానీ దానం నాగేందర్కి సికింద్రాబాద్లో అంత ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నారు. రెండోది భువనగిరికి సంబంధించినటువంటి టికెట్ విషయంలో క్యామా మల్లేష్కు అక్కడ ఎంపీ టికెట్ కేటాయిస్తే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి గనుక తీన్మార్ మల్లన్నకు టికెట్ కేటాయించి కన్ఫర్మ్ చేస్తే గనుక భువనగిరిలో తీన్మార్ మల్లన్నకు తిరుగుండదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ఏం లేనప్పటి నుంచి పునాదుల దగ్గర నుంచి లేపుకొచ్చిన అనేటువంటి కష్టాన్ని తీన్మార్ మల్లన్న పడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా భువనగిరి ప్రజలందరూ కూడా గుర్తించి తీన్మార్ మల్లన్నకు జయధ్వానాలు, పక్క గెలుపు ఎజెండా అనేది తీన్మార్ మల్లన్నకి కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా తీసుకోలేదు నిర్ణయము. దాని విషయంలో కూడా చూద్దాం ఇంకా, ఎందుకంటే ఏమైపోతుందో అక్కడ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక తీన్మార్ మల్లన్నకి భువనగిరి నుంచి కాకుండా ఇంకా ఇతర ఏ చోట ఇచ్చినా, ఒకవేళ ఇవ్వకపోయినా కానీ అన్యాయం చేసినట్టే ఖచ్చితంగా. ఇది రేవంత్ రెడ్డి అట్లా చేయడని చెప్పేసి అనుకుంటున్నాం మనము.